నడుము కనపడుతుంది. అయ్యేంటిరా అయ్యేంటి ఎందుకురా అది పోగొట్టుకోవడానికి చెప్తే అది అక్కడ పోగొట్టుకుంటారు. గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ అంటే మనం ఎలా వెళ్తున్నాం అంటే గుంటూరు నుంచి వెళ్తున్నాం అనమాట. అందుకని ఒంగోలు నుంచి గుంటూరు బస్సులో వెళ్ళి గుంటూరు నుంచి ట్రైన్లో వెళ్తున్నాము. ఆల్రెడీ ట్రైన్ బుక్ చేసాను. మేము ఇప్పుడు ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మాకు ఆటోలు ఎక్కువ దొరకవు అనమాట. అందుకని మేము ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఆటో వచ్చింది. ఇక్కడ మా ఒంగోలులో సర్వీసు 20 రూపీస్. ఇక మాట్లాడేది ఏం లేదు. ఎంతమంది ఎక్కినా 20 రూపీస్. ఎక్కడి నుంచి అక్కడికి పోయినా ఒక్కోసారి వాళ్ళని అడిగి మనం జాగ్రత్తగా వెళ్తాం బెస్ట్. ల్యాప్టాప్ దీంట్లో ఉందనుకుంటా. మనం ఇప్పుడు ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చాము. ఈ ఒంగోలు బస్ స్టాప్ ఈ బస్ స్టాప్ అనమాట. సిఎంఆర్ ఒంగోలు బస్ స్టాప్. మనం ఇప్పుడు ఒంగోలు బస్ స్టాప్ లోపలికి వెళ్ళి గుంటూరు విజయవాడ బస్సులు ఉంటాయి. గుంటూరు విజయవాడ ఏ బస్సు అయినా వెళ్తాయి అనమాట. ఆ బస్సు ఎక్కడానికి లోపలికి వచ్చాము. గుంటూరు బస్సు విజయవాడ బస్సు ఒకటి ఉంది. ఆ బస్సు ఎక్కామన్నమాట. లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి కొత్తగా ఏదో ట్రై చేద్దామని చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో తర్వాత హైదరాబాద్ వీడియోస్ కూడా కొన్ని తీసాను. గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాము. ఆ వీడియో కూడా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే బస్సు కదిలింది. మా నలుగురికి వచ్చేసి 700 రూపీస్ తీసుకున్నాడు టికెట్. గుంటూరుకి ఒంగోలు నుంచి గుంటూరు 2.5 అవర్స్లో వెళ్ళిపోయిందని చెప్పారు కండక్టర్ గారు. అది మా ట్రైన్ వచ్చేసి 3:30కి అనమాట. మేము గుంటూరులో ట్రైన్ ఎక్కాము. మనం గుంటూరు రోడ్డు మీదుగా వెళ్తున్నాం అనమాట. ఇదే రవిప్రియ మాల్. మనం ఇప్పుడే రవిప్రియ మాల్ని క్రాస్ చేసి అలా బైపాస్ నుంచి వెళ్తున్నాము. యాజ్ యూజువల్ ఇదే మనందరికీ తెలిసిన విషయమే. అదనమాట మ్యాటర్. పెట్టారా? మనకు అసలు ఏమీ తెలియదు ఒంగోలులో ఉన్నామని. ఏదో పెద్దదే పెట్టారు.
ఒంగోలుకి వెళ్తున్నాను ఇప్పుడు. ఇదేమాట ఒంగోలు. మేదరమెట్లకి కొంచెం దగ్గరగా వచ్చామన్నమాట. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే కొంతమంది బైకర్స్ చాలా మంది ట్రూప్‌గా ఎళ్తున్నారు. ఒక 6, 7 మంది బైకర్స్ అది బైక్ జాకెట్స్ ఏసుకొని పెద్ద పెద్ద బైక్స్ ఉంటాయి కదా! 10,00,000, 20,00,000 బైక్స్. ఆ బైక్స్ మీదే ఎళ్తున్నారనమాట. అది మా వాళ్ళకి చెప్తున్నాను నేను. ఈళ్ళు గూడా యూట్యూబ్ బైకర్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు గదా! ఇలాంటోళ్ళని చూసినప్పుడు వాళ్ళు క్రేజీగా ఫీల్ అవుతారు. నాకు కూడా అలా తిరగాలని ఉంటుంది గానీ, ఇప్పుడు తిరగలేం గదా! అదనమాట మ్యాటరు. అందుకని బయట ఇలా చూపిస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం మద్దిపాడుకి కొంచెం దగ్గరగా వచ్చాము. ఇక్కడ ఇది ఎల్లంపల్లి బ్రిడ్జ్ అని ఉంటుంది. ఈ బ్రిడ్జి ఇంతకుముందు మేము 10థ్ చదువుకునేటప్పుడు సింగిల్ బ్రిడ్జ్ అనమాట. నాగభైరవ స్కూల్, కాలేజ్ ఉండేది. అందుకని ఒంగోలుకి రావాలంటే ట్రాఫిక్ జామ్ అని ఫస్ట్ టైము అక్కడ సెల్ఫ్ సెంటర్ అని పెట్టారు. సెల్ఫ్ సెంటర్ అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఆ స్కూల్ వాళ్ళు అక్కడే ఆ కాలేజ్ వాళ్ళు అక్కడే రాయడమనమాట. అది ఫస్ట్ టైము సెల్ఫ్ సెంటర్ అక్కడొచ్చింది. ఓన్లీ ఈ బ్రిడ్జ్ వల్ల అలా వచ్చిందనమాట. నాగభైరవ కాలేజ్ వాళ్ళకి నేను ఇప్పుడు మనం మేదరమెట్లొచ్చాము. మేదరమెట్ల ఈ కింద బ్రిడ్జ్ దగ్గరలో నుంచి ఎళ్తుంది. ఇప్పుడు చూద్దాం రండి. ఇదే మాట బ్రిడ్జి. ఈ కింద పైనేమో బ్రిడ్జి, కిందేమో సబ్‌వే అంటారు దాన్ని. సబ్‌వే కాదు, సబ్‌వే అనుకుంటా. ఇది అలా కింద నుంచి ఎళ్తుంది ఇప్పుడు. అటు సైడ్ ఎళ్తే అటు సైడ్ ఏమో ఒంగోలు, ఇటు సైడ్ ఎళ్తే విజయవాడ, గుంటూరు అన్నీ వస్తాయి. ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ ఇయన్నీ గవర్నమెంట్ ప్లేసెస్ అనుకుంటా. గవర్నమెంట్‌కి సంబంధించినయన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక వాటర్ ట్యాంక్ ఉంటది. ఇక్కడ అవున్నయి. మన వినాయకుడు విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇంతకుముందయితే అటు మెయిన్ రోడ్ మీద నుంచి ఎళ్ళేది. ఇప్పుడు ఇటు నుంచి వస్తుంది. ఇది ఇంకా మేదరమెట్ల బైపాస్ అనుకోవచ్చు మనం. అలా వస్తుందనమాట. ఇక్కడ గూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా. అపార్ట్మెంట్స్ కట్టారు. మేదరమెట్ల అనేది ఇంతకుముందు రోడ్డు మధ్యలో ఉండేది. రోడ్డు మధ్య అంటే హైవే మేదరమెట్ల నుంచి ఎళ్ళేది. ఇప్పుడు ఆ హైవేని బయట సైడ్ నుంచేశారు. మేదరమెట్లకి దగ్గరలో రావినూతల అని ఉంటుంది. దగ్గరంటే ఒక 30 కిలోమీటర్స్. రావినూతలలో మన ప్రముఖ నటుడు 'గిరిబాబు' గారి స్వస్థలం అది. రావినూతల. అక్కడే క్రికెట్ టోర్నమెంట్స్ అయి జరుగుతూ ఉంటాయి. అక్కడికి ఈ మధ్య నేను మా ఫ్రెండ్స్ ఎళ్ళాము క్రికెట్ టోర్నమెంట్స్. ఇదేనమాట మేదరమెట్ల మెయిన్ రోడ్డు, మెయిన్ సెంటరు. ఇక్కడి నుంచి ఇదిగో బస్ స్టాండ్ లోపలికెళ్తుంది. మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ లోపలికెళ్ళి ఇక్కడ ఒక థియేటర్ ఉంది. థియేటర్ ఉంది. పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. ఇది కొంచెం చాలా రిచ్ ఊరనే చెప్పొచ్చు. రిచ్ అంటే ఏముంది సంపాదించుకునే వాళ్ళు ఎక్కడైనా సంపాదిస్తూ ఉంటారు. అదనమాట. ఇది మేదరమెట్ల. మేదరమెట్ల మొత్తం కవర్ చేసినట్టున్నాను. ఇప్పుడే బస్ స్టాండ్‌లోకెళ్ళింది. బస్ స్టాండ్‌లోకెళ్ళింది గానీ లోపల అక్కడ స్టాప్‌లో పెట్టలేదు. అక్కడి నుంచే బయట నుంచే అలా స్టాప్ జేసి ఇంకా ఎళ్ళిపోమనిచ్చారు డ్రైవర్ గారు. ఇక్కడేంటంటే టైమ్ చాలా స్పెండ్ అయిద్దని ఒకాళ బస్సు ఫుల్‌గా ఉంటే తొందరగా ఎళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ తక్కువ మందుంటారు. మెయిన్ రోడ్ గదా! అందుకని. ఇక్కడి నుంచి మనం ఇది మేదరమెట్ల ఇంకా ఎళ్ళిపోతున్నాం మేదరమెట్ల. ఇక్కడ కార్నర్‌లో ఒక
పోలీస్ స్టేషన్ ఉంటుంది. మెదరమెట్ల ఇంతకుముందు ప్రకాశం డిస్టిక్, ఇప్పుడు ఇది అద్దంకి డిస్టిక్ లో కలిసింది. కాన్స్టిట్యున్సీ మారింది, ఇంక అన్ని మారినాయి. ఇప్పుడు స్ట్రైట్ గా ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి. అటు సైడ్ స్ట్రైట్ గా వెళ్ళిపోయినా హైవేలో కలుస్తాం, ఇటు సైడ్ వెళ్ళినా హైవేలో కలుస్తాం అన్నమాట. ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి. ఇక్కడ ఒక బ్యారినీలు ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఇదంతా కమర్షియల్ ప్లేస్ అన్నమాట. ఈ రోడ్డు కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది. నయారా పెట్రోల్ పంప్ కాదు, భారత్ పెట్రోలియం పెట్రోల్ పంప్. అలా ముందుకు వచ్చేసి ఇప్పుడు హైవే మీదకి వచ్చాము. ఈ హైవే మనకు తెలిసిందే, డైరెక్ట్ గా వెళ్తే అద్దంకి వెళ్తాము. అద్దంకి తర్వాత అద్దంకి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్తాము. అద్దంకి ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని మనం అలా హైవే ఎక్కుతాం అన్నమాట. మెదరమెట్ల ఇంతకుముందు ప్రకాశం డిస్టిక్, ఇప్పుడు ఇది అద్దంకి డిస్టిక్ లో కలిసింది. కాన్స్టిట్యున్సీ మారింది, ఇంక అన్ని మారినాయి. ఇప్పుడు స్ట్రైట్ గా ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మాటూరు. మాటూరులో హైవే మీదగా వెళ్లకుండా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఊళ్ళోకి వెళ్ళారు డ్రైవర్ గారు. కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే అవి ఫిల్ చేసుకోవడానికని అటు వెళ్ళారు. ఈ రోడ్డు మాత్రం చాలా నేరోగా ఉంది. చాలా సన్న రోడ్డు. రోడ్డు మీదే అన్ని పార్కింగ్ చేసేసారు, కార్లు అలాంటివి. ఇలాంటి బస్సు వచ్చినప్పుడు ఎదురు ఎవరన్నా వచ్చారంటే అసలు ప్లేస్ లేదనమాట. అందుకని డ్రైవర్ గారు చిన్నగా వెళ్ళారు. చాలా ఇబ్బంది పడ్డారు డ్రైవింగ్ చేసేటప్పుడు. వెహికల్స్ చూడండి అలాగ వచ్చేస్తున్నాయి మీదకి. ఇక్కడ చూడండి సబ్వే. సబ్వే అంటే ఆ కింద నుంచి బైక్లు వెళ్ళటానికి ఊళ్ళోకి అదొక చిన్న వే అన్నమాట. ఆ వే మాత్రం ఒక టన్నల్ లాగా ఉంది. ముంబైలో టన్నల్స్ అవి ఉంటాయి కదా, అలా ఉంది టన్నల్ లాగా. ఆ చిన్న వే కోసం ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టారా అనిపించింది నాకు. ఇక్కడ మాత్రం మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి చాలా. ఇది మాటూరు. మాటూరు కూడా ఇంతకుముందు ప్రకాశం డిస్టిక్ లో ఉండేది. ప్రకాశం డిస్టిక్ లాస్ట్ ఊరు ఇది అనమాట. చిలకలూరుపేట వెళ్తది అని చెప్పి అక్కడ ఒక బోర్డు ఉంది. ఇప్పుడు ఇది ప్రకాశం డిస్టిక్ కాదు, ఇందాక మేదరమెట్ల లాగే ఇది కూడా అద్దంకిలో కలిపారు అనుకుంటా. నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. బస్ బే ఎహెడ్ అంట. విజయవాడ, గుంటూరు, చిలకలూరుపేట. ఇక్కడ ఎవరు ఎక్కలేదు అనుకుంటా, కొంచెం ముందుకెళ్ళినా ఎక్కినట్టున్నారు. ఈ వే మాత్రం చాలా నేరోగా ఉంది. అలాగే వచ్చారు డ్రైవర్ గారు ఇబ్బంది పడుతూ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిలకలూరుపేట. చిలకలూరుపేట దాకా అలా వెళ్ళామన్నమాట. ఇగోండి ఇది ఎలక్ట్రిక్ వెహికల్. మనకందరికి తెలిసిందే. ఎలక్ట్రిక్ ఆటోస్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. మనం ఇప్పుడు చిలకలూరుపేట వచ్చాము. సడన్ మిస్, అక్కడ బైక్ గుద్దపోయారు. చిలకలూరుపేట వచ్చాము. చిలకలూరుపేట దగ్గర 2 స్టాప్స్ ఉంటాయి, 2 సిగ్నల్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని చోట్ల హైవే అదే బ్రిడ్జిలు కట్టారు, కానీ ఇక్కడ కట్టలేదు మరి ఎందుకనో. ఇక లెఫ్ట్ సైడ్ కోటప్ప కొండకి వెళ్తాము, నరసరావుపేటకి వెళ్తాము. నరసరావుపేట నుంచి హైదరాబాద్ కూడా వెళ్తుంటాము. మరి ఇక్కడ బ్రిడ్జి కట్టలేదు. అన్ని చోట్ల అన్ని ఊళ్ళల్లో, ఒంగోలులో కూడా ఎప్పుడో కట్టారు బ్రిడ్జి, 10 years బ్యాక్, 20 years బ్యాక్. తర్వాత ఒంగోలుని హైవే బయట నుంచి వేశారు. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ అన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం చాలా స్లోగా ఉంది. ఇక్కడ చిన్నగా ఇప్పుడే మూవ్ అయింది. ఏపీ 27 వెహికల్ అది పక్కది. ఏపీ 27 అంటే ప్రకాశం డిస్టిక్. ఇంతకుముందు ఏపీ 27, ఏపీ 16, ఏపీ 07, ఏపీ అట్లా ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు.
ఇప్పుడు అవన్నీ తీసేసి ఏపీ 39, 40, ప్రస్తుతం 42 అలా నడుస్తుంది. కానీ ఇంత ముందులాగా అలా ఏపీ 27 అలా ఉంటే ఎప్పుడన్నా వేరే ఊరు వెళ్ళినప్పుడు మన ఊరు బైక్ రా బాబు అని అనుకునేవాళ్ళం. అలాగా ఇప్పుడు అసలు లేదనమాట. ఇప్పుడు అన్నీ ఒకలాగే ఉంటున్నాయి. మీకు అది మంచిదా ఇది మంచిదా కామెంట్ చేయండి. ఇది వాటర్ ట్యాంక్కి ఇలా వీడియో తీస్తూ ఉంటే నాకు ఏదో కొంచెం బాగుంటుంది. అన్నీ వీడియో తీయాలని కోరికగా ఉంటుంది, కానీ ఎక్కువగా తీయలేము వీడియో. అందుకని ఇలాంటి ట్రావెలింగ్ చేసినప్పుడు ఎప్పుడు వీడియో తీస్తూ ఉంటాను. నా ఫోన్ స్టోరేజ్ అయిపోద్ది, ఛార్జింగ్ అయిపోద్ది, అదనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకో సిగ్నల్ వస్తుంది. ఇది కూడా చిలకలూరిపేటే. ట్రెండ్స్ మాత్రం చాలా అన్ని ఊళ్ళల్లో పెట్టారు. ఇక్కడ ఒంగోలులో పెట్టారు, పొదిల్లో కూడా ఒక ట్రెండ్స్ చూశాను. ఒంగోలు అయితే 2 ఉన్నాయి, 2-3 ఉన్నాయి ట్రెండ్స్. ఇక్కడ కూడా కొంచెం ట్రాఫిక్గా ఉంది. ఇంకా అలా ముందుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ ఒక థియేటర్, అది ఆదిత్య సంథింగ్ ఏదో థియేటర్, శ్రీనివాస థియేటర్, సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ ఇంకో సిగ్నల్ అని చెప్పాను కదా, ఆ సిగ్నల్ దగ్గర ఆగిందనమాట. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే అది కోటప్పకొండ, అక్కడికి వెళ్తాము. బస్సులో ముందు నుంచి చూపిద్దామని తీశాను, కానీ అదంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. గౌరీ శంకర్ హోటల్ ఇటు సైడ్ అనమాట. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంటే హైవే పై వెళ్ళిపోయేవాళ్ళు కదా అనుకున్నాను. మరి ఇక్కడ ఎందుకో కట్టలేదు, ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఇదంతా మంచి ఏరియా అనమాట. ఇక్కడ బెంగళూరు బేకరీ ఉంది. నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఈ మధ్య బెంగళూరు అయ్యంగార్ బేకరీలు మాత్రం ఎక్కడ చూసినా పెడతారు. ఈ అయ్యంగార్ బేకరీలు అన్నీ ఒకళ్ళయ్యా, లేకపోతే ఆ పేరును అలా వాడుకుంటారా, నాకైతే ఐడియా లేదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడి చూడండి ఎంత బాగుందో. గుడి, ఆ ప్లేసు, ఇక్కడ అన్ని పొగాకు బ్యానీలు, టెక్స్టైల్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒక స్కూల్ గార్డ్ ఉంది, పెద్దది కాలేజ్ ఒకటి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే విడదల రజనీ గారు, మీకు తెలిసిందే. విడదల రజనీ గారు ఆరోగ్య మంత్రి. ఇది మార్కెట్ యార్డు, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము అవన్నమాట. మొత్తం వీడియో తీశాను. ఊరు కదా, ఊరి దగ్గరికి వచ్చిందని ఇంకా మొత్తం అలా వీడియో తీసుకుంటూ వెళ్ళామాట. ఇదే బస్ స్టాండ్ ఇప్పుడు కనబడుతుంది చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చిలకలూరిపేట బస్ స్టాండ్కి మనం వచ్చాము ఇప్పుడు. చిలకలూరిపేట ఈ బస్ స్టాండ్ లో కూడా హోటల్ ఉంటుంది. హోటల్లో మీల్స్ బాగానే ఉంటుంది. ఒక్కోసారి మధ్యాహ్నం ఇక్కడ ఆగుతున్నప్పుడు, ఒంగోలుకి 1.5 అవర్ కదా, అందుకని ఎప్పుడన్నా విజయవాడ నుంచి వచ్చేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మీల్స్కి ఆగి ఏదో ఒకటి తినేసి వెళ్తా ఉంటాం అన్నమాట. ఇది చిలకలూరిపేట కార్గో పార్సిల్ సర్వీసు, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాము. ఎంతవరకు తీసానో వీడియో ఐడియా గుర్తులేదు. ఇలా ముందుకు వచ్చేసి మనం మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం ఇప్పుడు. ఇదేమాట మెయిన్ రోడ్డు. ఇక్కడ లేదు అసలు, ఈ ఊళ్ళో అసలు హైవే మీద బ్రిడ్జ్ ఎక్కడా లేదు. అదిగోండి కనబడుతుంది కదా, ఆర్టీసీ బస్ స్టాండ్. ఇవన్నీ షాప్స్. మనం ఇప్పుడు గుంటూరు వచ్చాం. ఇది గుంటూరు మెయిన్ రోడ్. మధ్యలో నేను ఇంకెక్కడ వీడియో తీయలేదు. ఇది గుంటూరు మెయిన్ రోడ్ అనమాట. హిందూ కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు హిందూ కాలేజ్ కనపడిద్ది చూడండి, అది అక్కడ కనబడుతుంది కదా, అదే హిందూ కాలేజీ.
ఇది ఇంకా గుంటూరు. మధ్యలో నేను ఇంకెక్కడ వీడియో తీయలేదు. గుంటూరు వచ్చాం. ఈ సిగ్నల్ దగ్గర నుంచి మనకి గుంటూరు అని తెలుస్తుందన్నమాట. ఇదే హిందూ కాలేజీ. ఆ కాలేజ్ దగ్గర చాలా కోలాహలంగా ఉంది. మేము వచ్చినప్పుడు 1:30 అన్నమాట టైము. అందుకని ఇంకా అప్పుడే స్కూల్స్ అవన్నీ వదులుతూ ఉంటారు కదా. స్కూల్ కాలేజీ. ఈ కాలేజ్ పెద్ద కాలేజీ. హిందూ కాలేజ్ అంటే నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళ అప్పటి నుంచి ఉందనుకుంటా. నాకు ఐడియా లేదు. ఇంకా అలా ముందుకెళ్ళిపోయాం. ఇక్కడ తర్వాత మార్కెట్ ఉంటుంది. రాయల్ షూ మార్ట్. గుంటూరు చాలా పెద్ద ఊరు. చాలా రోజుల నుంచి ఉంది. ఇంతకుముందు నేను 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ గుంటూరు లక్ష్మీపురం దగ్గర జాబ్ చేశాను. అక్కడ లామ్ అని ఉంటుంది. లామ్ ఏరియా. అక్కడ మళ్ళీ అమరావతికి వెళ్ళొచ్చు అటు నుంచి. అప్పుడు అమరావతికి బైక్ మీద వెళ్ళాను. ఇదంతా మార్కెట్. గుంటూరు మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఒక సర్కిల్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ ఇలా తీస్తూ ఉంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంటాయి. అన్ని ఊళ్ళు ఇలా కవర్ చేయాలని నా కోరిక. ఎప్పుడు కవర్ చేస్తానో తెలియదు. అలా తీస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా గుంటూరు అన్నమాట. ఇక్కడ ఒకటి క్లాక్ టవర్ లాగా ఉంటుంది. ఆ క్లాక్ టవర్ ఈ మధ్య వివాదాస్పదమైంది. ఇక్కడ డివైడర్ పైన ఉంటుంది. అదిగోండి అదే టవరు. ఆ టవర్ ఈ మధ్య సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయింది. అదే అన్నమాట టవరు. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. చాలా బాగా వచ్చింది ఈ షాట్. ఈ టైం వరకు. ఇది చందన బ్రదర్స్. ఒకసారి 2 సార్లు వెళ్ళి అక్కడ బట్టలు కొన్నాము. ఇక్కడ ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో మా మామయ్య తిరుపతి రెడ్డి నేను వెళ్ళి అక్కడ టైటానిక్ సినిమా చూసాము థియేటర్లో. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు. 90s లో ఎప్పుడో వచ్చింది అది. మనం ఇప్పుడు ఎన్టీఆర్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఎన్టీఆర్ బస్ స్టాండ్ గుంటూరు. అక్కడ మేము బస్ దిగేసాము. బస్ దిగేసి అక్కడ పక్కన మీల్స్ చేసాము. నేనేమో మీల్స్ చేశాను. మా వాళ్ళేమో 2 పరోటా తిన్నారు. ఇంకా అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళి కూర్చోడానికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మా మామగారు అండ్ మా మిసెస్ వాళ్ళ అక్కగారు వాళ్ళిద్దరూ బస్సులో వస్తున్నారు. మేము కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట. ఇది జరిగింది ఇప్పుడు డిసెంబర్ 20 కదా ఈరోజు. ఈరోజు జనవరి 20 కదా. ఇది షూట్ చేసింది డిసెంబర్ 20 అన్నమాట. మా వాడు చూడండి అలా లాక్కెళ్తున్నాడు. కింద బ్యాగ్ మొత్తం గోవిందా గోవిందా అంతే. వాడు అలా లాక్కెళ్తాడు అంతే. ఇదే గుంటూరు బస్ స్టాండ్. మేము లోపలికి వెళ్ళి అక్కడ గంట కూర్చున్నాము. 2.5 hours 2 hours అలా అక్కడ కూర్చున్నాము. అక్కడికి వెళ్ళి లోపలంతా నేను వీడియో తీసాను కానీ అదేం రాలేదు. అందుకని నేను అంతా డిలీట్ చేసేసాను అది. అంటే బస్ స్టాండ్లో వీడియో తీయటం బాగోదు కదా. అందుకని నేను అసలు వీడియో తీయలేదన్నమాట. ఈ వీడియో ఈ రోజు వరకు ఇదే. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఇంకెళ్ళి అక్కడ కూర్చున్నాము. భోజనం చేసి వచ్చాం కదా. మా వాళ్ళు ఇంకా జ్యూసులని అవని ఇవని కొంచెం టైం పాస్ చేశారు. నేనేమో అటు ఇటు తిరిగి అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ అన్ని చూశాను. అదనమాట. నేను ఇంకా ఇక్కడే కూర్చున్నాను. టాయిలెట్స్ అని బ్యాక్ సైడ్ ఉంది. నేను ఈ కార్నర్లో కూర్చొని ఇంకా నేను అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ నేను రేపు గోల్కొండ వీడియో ఒకటి తీసాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు.
ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అది మ్యాటరు. మా పిల్లలు అక్కడ ఉన్నారు.